శ్రీ గణేశ పురాణంలోని కళ్యాణ వైశ్య భవిష్య కథనం అనే 23వ అధ్యాయం. భృగు మహర్షి సోమకాంత మహారాజుకు ఆ తరువాత జరిగిన వృత్తాంతాన్ని ఇలా చెప్పసాగాడు. ఓ రాజా, కళ్యాణ సంజ్ఞకుడికి దక్షుని యొక్క పూర్వజన్మ వృత్తాంతాన్ని విశ్వామిత్ర మహర్షి యొక్క అమృతోపమైన మృదుమధుర వాక్కులతో తెలుసుకున్న భీముడన్న ఆ రాజు దక్షుని చరిత్రలో ఆ తరువాత జరిగిన కథను తెలుసుకొనగోరి విశ్వామిత్రుడిని ఇంకా సవినయంగా ఇలా ప్రార్థించాడు. ఓ మహర్షి, నీవు చెప్పిన దక్షుని చరిత్ర అంతా విన్నాక నా మనస్సుకి ఒక అనిర్వచనీయమైన ప్రశాంతి కలిగింది. ఆ తరువాత కళ్యాణ సంజ్ఞకుని గతి ఏమైందో ఆ వివరం దయతో తెలియజెయ్యు. అప్పుడు విశ్వామిత్ర మహర్షి ఆ తరువాత జరిగిన కళ్యాణ సంజ్ఞకుని గాథను ఇలా వివరించాడు. నీవు కూడా శ్రద్ధాలువై విను అంటూ సోమకాంతుడితో ఇలా చెప్పసాగాడు. ఓ భీమరాజా, ఇలా బల్లాలుని శాపం వల్ల కళ్యాణ వైశ్యునికి శరీరమంతా రోగభూయిష్టమై అనేక గాయాలతో రక్తం స్రవించసాగింది. భరించరాని దుర్వాసనతో పాటు అతడికి మోగత్వం, చెముడు కూడా కలిగాయి. అతని భార్య అయిన ఇందుమతి తన భర్తను సంప్రాప్తించిన కలిగొట్టు ఆ ఎంతో దుఃఖించింది. ఏ పాపకర్మ ఫలంగా నా భర్త ఇంతటి దురవస్థ పాలైనాడో కదా. స్వాభావితంగా ధర్మపరుడు, దేవబ్రాహ్మణ పూజలయందు రక్తి కలవాడు, ధర్మశాస్త్రార్థమునంతటినీ క్షుణ్ణంగా ఎరిగినవాడు, కేవలం స్వభార్య అయిన నాయందే అనురక్తి కలవాడు. అట్టి ఇతనికి ఈ దుస్థితి ఎట్లు వచ్చిందో అని పలు విధాలుగా విచారిస్తూ మాటి మాటికి దుఃఖపు భారంతో నిట్టూరిస్తూ జనం వల్ల తన కుమారుడైన భల్లాలుడు అడవిలో అతడి తండ్రి చేత బంధించబడటం, హింసించబడ్డాడని తెలుసుకున్నది. ఇక ఉండబట్టలేక తన కుమారుణ్ణి వెతుక్కుంటూ అతడు బంధింపబడ్డ చోటుకి అరణ్యానికి వెళ్ళింది. ఆ ఊరి తీరాన ఆమె ఆ ఆలయానికి వెళ్ళి చూస్తే అక్కడ బంగారు వర్ణ దేహంతో పరిపూర్ణ ఆరోగ్యంతో నవయవ్వనవంతుడైన ఒక యువకుణ్ణి చూసి తన కళ్ళను తానే నమ్మలేకపోయింది. ఆశ్చర్యంతో అది కల కాదు కదా అని కళ్ళు నులుముకొని మరీ చూసింది. అక్కడ ఉన్న దేవాలయంలో ఏకాగ్ర చిత్తంతో గజాననుని చతుర్బాహువులు, 3 నేత్రాలు గలవానిని, సింధూరవర్ణ దేహంతో ప్రకాశిస్తున్న వక్రతుండము గల గణేశుణ్ణి ఏక మనస్కుడై అర్చిస్తున్న కుమారుణ్ణి చూసి ఈ ఊళ్ళో వాళ్ళు తిన్నమైన వాళ్ళు కాదు, లేకపోతే ఏ బాధలు లేకుండా ప్రశాంత చిత్తంతో గణేశుని అర్చించుకుంటున్న నా ముద్దు కుమారుడి గురించి లేనిపోనివన్నీ కల్పించి చెప్పారు. వాళ్ళ మాట పట్టుకుని ఇక్కడికి వచ్చాను. తీరా చూద్దాము కదా. వాళ్ళు చెప్పిన దానికి ఇక్కడ ప్రత్యక్షమైన దానికి పూర్తి వ్యతిరేకంగా ఉన్నదే అనుకుంటూ ఆ ఆనందంతో తన మనస్సు ఉప్పొంగగా తన కుమారుణ్ణి సమీపించి ఆప్యాయంగా అతనిని తనకు అక్కున చేర్చుకొని తల నిమిరి ప్రేమతో ముద్దాడింది. నాయనా, మనం ఇక మన ఇంటికి వెడదాం పద. నీ తండ్రి గొప్ప అస్వస్థతకు లోనై శరీరమంతా వ్రణాలతోనూ గాయాలతోనూ బాధపడుతున్నాడు. మాట మారు పలుకటలేదు, చెవులు ఏమాత్రం వినబడటలేవు. అతని బాధ నివారణకై ప్రయత్నించి కొడుకుగా నీ ధర్మము నెరవేర్చుదువు గాని నీ వంటి యోగ్యుడు, గుణవంతుడు మా ఇంట్లో పుట్టటం వల్ల నా కడుపు పండింది. మన వంశం యావత్తు చరితార్థమైంది. మీ తండ్రి ఆవేశంలో ఆచరించింది తండ్రిగా తన కర్తవ్యాన్నే గాని నీకు ఏమాత్రం అపకారం తలపెట్టాలన్న ఉద్దేశంతో ఎంత మాత్రం కాదు. కనుక నీవు నాతో వచ్చి నీ తండ్రి యొక్క బాధ నివారణకై కుమారుడిగా నీ కర్తవ్యం నెరవేర్చు అంటూ అనునయ వాక్యాలు పలికింది. వికలమైన మనస్సుతో తీవ్రమైన నిర్లిప్తత చోటు చేసుకోగా బల్లాలుడు ఇలా బదులిచ్చాడు. తల్లి ఎవరు, తండ్రి ఎవరు, పుత్రులు ఎవరు? ఈ ప్రకృతి దాని స్వాభావిక లక్షణాల వల్ల కలిగే సంకల్ప వికల్పాలన్నీ కూడా భగవంతుడైన గజాననుని సంకల్పానుసారమే జరుగుతాయి. జీవుల మధ్య పరస్పరం కలిగే రాగద్వేషాలన్నీ కూడా వారి వారి కర్మానుసారమే సంచరిస్తాయి.
అందుకనే ఎట్టివానికైనా వాడు చేసిన కర్మ యొక్క ఫలం అనుభవించక తప్పదు. కనుక ఓ మంగళప్రదురాలా, ఇక నాకు తల్లి తండ్రి గురువు దైవం సమస్తము వినాయకుడే. అతని దివ్య చరణాల వద్దే నా సర్వస్వము సమర్పించాను. ఆయన యొక్క అనుగ్రహ విశేషం చేతని ఈనాడు నా శరీరానికి జవజీవాలు ఆత్మజ్ఞానము లభించినాయి. పవిత్రమైన గణేశుని ఆలయాన్ని ధ్వంసం చేయటం దైవాసవచారం చేయటమే. అందలి మూర్తిని విసిరివేయటం దుహంకారంతో గజాననునికి భక్తి చేస్తున్న నన్ను చావమోదటం వంటి దుష్కర్యాల వల్లనే దేవతానుగ్రహంతో అతనికి ఇట్టి దారుణమైన స్థితి సంప్రాప్తమైంది. జాగ్రత్తగా తత్వ విచారణ చేసినట్లయితే ఓ మంగళప్రదురాల, నిజానికి నీవు తల్లివి కావు. అతడు నా తండ్రి కాదు. సకల జగాలకు కూడా తల్లి తండ్రి ఆ దేవదేవుడైన గజాననుడే. ఆయన జన్మే మృత్యువులకు అతీతమైన ఆత్మజ్ఞానాన్ని ప్రసాదించేవాడు. సృష్టి స్థితి లయాలు మూడు అతని లీలాకృత్యములే. ఆ ప్రభువే సకల దేవతా స్వరూపుడు, త్రిమూర్తి స్వరూపుడు కూడా. ఎట్టి అపరాధము లేకుండానే బాలుడనైన నన్ను దారుణంగా హింసించాడు. అంతేకాదు, నీ భర్త దైవదూషణను, ఘోరమైన దైవాపరాధాన్ని ఏమాత్రం జంకు గొంకు లేకుండా నిర్వర్తించాడు. అందుకు తగ్గ ప్రతిఫలాన్ని అతడు అనుభవిస్తున్నాడు. ఇక అటువంటి మహాపాపిని నేను దర్శించను. ఎందుకంటే పతుదుడైన వాడిని దర్శించడం వలనే అనేక దోషాలు సంప్రాప్తమవుతాయి. కనుక నీవు నా యందు మమకారాన్ని వీడి నీకు తగిన సతీధర్మాన్ని అనుసరించు. అతనిని శ్రద్ధగా సేవించుకో. ఈ మాటలు విన్న ఇందుమతి దీనంగా ఇలా ప్రార్థించింది. నాయనా, కరుణను వహించి బంధుత్వము అనుసరించి దయతో అనుగ్రహంతో నీ తండ్రికిచ్చిన శాపాన్ని ఉపసంహరించు అంటూ వేడుకోగా అప్పుడు శాంత చిత్తుడైన బల్లాలుడిలా ఆమెకు బదులిచ్చాడు. ఓ పతివ్రత, జన్మాంతరంలో ఇతడు నీకు కుమారుడై జన్మిస్తాడు. పైన చెప్పిన సకల దుర్లక్షణాలతోనూ ఇతడు దక్షుడన్న పేరుతో జన్మిస్తాడు. నీవు కమల అన్న పేరుతో ప్రఖ్యాతురాలవుతావు. ఈ దక్షుడి బాధ నివారణకై నీ వల్లభుడు 12 సంవత్సరాలు ఘోర తపస్సు చేసిన ఫలితం కనిపించక పుత్ర సహితంగా నిన్ను ఇల్లు వెళ్ళగొడతాడు. అప్పుడు దేశాంతరాలలో తిరుగుతూ భిక్షాటన మొనరిస్తూ అలమటిస్తున్న మీకు దైవవసాన ఒక వినాయకుని భక్తితో పరిచయం ఏర్పడుతుంది. అతని అనుగ్రహ విశేషం చేతనే నీ సకల కష్టాలు తీర్తాయి. అప్పుడు నీ కుమారునికి స్వస్థత కూడా చేకూరుతుంది. అందుకని నీ భర్త యొక్క శాప విమోచనాన్ని నీ కోరిక మేరకు తెలిపాను. నీవింక వెళ్ళు అంటూ ఆమెను విట్కొలిపాడు. ఓ రాజా, ఈ విధంగా బల్లాలునిచే అతని తల్లి నిరాకరించబడి మనస్సు దుఃఖంతోనూ సంతోషంతోనూ సమ్మిళితమై ఆమె ఇంటికి వెళ్ళిపోయింది. అప్పుడు దివ్య సుందరమైన విమానం వచ్చింది. ఆ విమానాన్ని అధిరోహించి బల్లాలుడు వినాయక లోకాన్ని చేరుకున్నాడు. ఓ భీమరాజా, కళ్యాణ వైశ్యుని వృత్తాంతానంతటినీ నీ కోరిక మేరక వివరించాను. బల్లాలుడు చెప్పినట్లుగానే అక్షరం కూడా పొల్లిపోకుండా తరువాతి జన్మలో జరిగింది. ఆమె కమల అన్న పేరుతోను జన్మించి అతడు వల్లభుడు అన్న పేరుతో జన్మించగా ఆ రాజును వరించి దక్షుడిని కుమారుడిగా ప్రసవించింది అంటూ ముగించాడు మహర్షి. ఇది శ్రీ గణేశ పురాణం ఉపాసనాఖండంలోని కళ్యాణ వైశ్య భవిష్య కథనం అనే 23వ అధ్యాయం. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. గోవులను సేవించండి, గోవులను రక్షించండి. ప్రకృతిని కాపాడటం మన ధర్మం. ప్రకృతిని కాపాడండి, ఒక్క మొక్కైనా నాటండి. మా అనంత భక్తి సనాతన ధర్మ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి వీడియోని తప్పకుండా షేర్ చేయండి. నమస్కారం.